తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సూర్యాపేటలో ఉన్నటువంటి హాస్పిటళ్లలో మనం తనిఖీలు చేయడం జరిగింది. 17వ తారీఖు మరియు ఈరోజు 24వ తారీఖు కొన్ని తనిఖీలలో మనం చాలా విషయాలు వెలుగు చూడడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక హాస్పిటల్కు పర్మిషన్ రావాలంటే తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో నమోదు చేయబడినటువంటి డాక్టర్ యొక్క సర్టిఫికేటు మరియు డాక్టర్ యొక్క అంగీకారం ఉంటేనే మనము హాస్పిటల్కి లేదా స్కానింగ్ సెంటర్కి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటివి ఏవీ లేకుండా కొన్ని నకిలీ సర్టిఫికేట్లు లేదా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్లు లేకపోయినప్పటికీ హాస్పిటల్కు పర్మిషన్లు ఇవ్వడము అది పలు అనుమానాలు. మరి దాంతో పాటుగా 17వ తారీఖు ఏదైతే శరత్ కార్డియాక్ సెంటర్లో మనం తనిఖీలు చేయడం జరిగిందో ఆ కార్డియాక్ సెంటర్లో టెక్నీషియన్ కార్డియాలజిస్ట్గా చలామణి అవుతూ 2D ఈకో స్కాన్లు గత కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. సంబంధిత కార్డియాలజిస్ట్ లేకపోయినప్పటికీ అక్కడ కార్డియాలజీ స్కాన్ మిషన్కి మనకి 2D ఈకో మిషన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు మనము యాపిల్ స్కాన్ మరియు సాయి గణేష్ హాస్పిటల్ మరి దాంతో పాటుగా శ్రీకృష్ణ హాస్పిటల్స్లో మనం తనిఖీలు చేయడం జరిగింది. యాపిల్ స్కాన్లో సంబంధిత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ కమ్ రేడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఎంబీబీఎస్ రెన్యువల్ లేకపోవడంతో పాటుగా రేడియాలజీ అనేటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది లేదు. కానీ ఒకటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడం జరిగింది. దాంతో పాటుగా ఇంకొక డాక్టర్ ఎవరైతే రేడియాలజిస్ట్గా ఆ స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్నారో వారికి కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది లేదు. కావున ఈ ఇద్దరు డాక్టర్లు కూడా తెలంగాణలో ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కావున ఆ యొక్క యాపిల్ స్కాన్ సెంటర్ కూడా పర్మిషన్ ఇవ్వడం అనేది అసాధ్యం. దాంతో పాటుగా సాయి గణేష్ హాస్పిటల్లో మనము గత కొన్ని సంవత్సరాలుగా ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్గా చలామణి అవుతున్నటువంటి డాక్టర్ ఎవరైతే సందీప్ అనేటువంటి డాక్టర్ ఉన్నారో వారికి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో వ్యాలిడ్ రెన్యువల్ సర్టిఫికేట్ లేకపోవడంతో పాటుగా తనిఖీలలో వారి యొక్క అడిషనల్ క్వాలిఫికేషన్ ఎండి జనరల్ మెడిసిన్ కూడా వారు పొందుపరచడం జరగలేదు. కాబట్టి అది కూడా మనము ఫేక్ సర్టిఫికేట్గా నమోదు చేయడం జరిగింది. శ్రీకృష్ణ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్ వై రవిశేఖర్ అనేటువంటి డాక్టర్కి మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో అసలు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వారు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులు. దాంతో పాటుగా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి అల్ట్రాసౌండ్ మిషన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యాధికారి యొక్క పేరు మీద పర్మిషన్ ఇవ్వనేటువంటిది అసాధ్యం. కానీ మిషన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ డాక్టర్ ఇప్పుడు మన దగ్గర పనిచేయకపోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో వైద్యాధికారిగా ఉన్నారు. ఇవి మనం గమనించినటువంటి విషయాలు. ఇక విషయాలన్నిటినీ సూర్యాపేట ఐఎంఏ తరపున డాక్టర్లు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా డిఎంహెచ్ఓ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి భంగం కలగకుండా ప్రజలందరికీ ఆరోగ్యం విషయంలో హామీ ఇవ్వడం కోసం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మరియు ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తనిఖీలను ప్రతి ఒక్కరూ గమనించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికేమైనా డౌట్ వారు సందేహాలు ఉన్నట్లయితే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో డాక్టర్ యొక్క వివరాలను వారి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఆధారంగా ఎవరైనా సెర్చ్ చేసి వారి యొక్క సర్టిఫికేట్ను ఫేకా ఒరిజినల్ అనేటువంటి చూసే ఆప్షన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా దాన్ని గమనించాలి. కొన్ని రోజుల్లో సూర్యాపేట స్థానిక బిడ్డగా మరియు ఐఎంఏ మెంబర్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రతి డాక్టర్ యొక్క వివరాలు వారి సంబంధిత స్పెషాలిటీని కొన్ని రోజులు మేము అఫీషియల్గా రిలీజ్ చేయబోతా ఉన్నాం. దానివల్ల ప్రజలందరికీ ఎవరు డాక్టర్ ఎవరు నకిలీ డాక్టర్ అసలు ఏ హాస్పిటల్ ఒరిజినల్ ఏ హాస్పిటల్ ఫేక్ అనేటువంటి అన్ని విషయాలను వెలుగులోకి రావడం కోసము నాతో పాటు అందరి కృషి ఉంటుందని ప్రజలు దీన్ని ఖచ్చితంగా గమనించాలని మీడియా మిత్రులు కూడా సహకరించాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మనకి 2022 నుంచి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చింది. మన రాష్ట్రం అమల్లోకి తెచ్చింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దానిలో 5 సభ్యులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు వెరిఫై చేశాక చివరగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో అన్ని వెరిఫై చేసి ముఖ్యంగా దాంట్లో ఉండాల్సింది సంబంధిత అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ అది వ్యాలిడా కాదా అంటే రెన్యువల్ ఉందా లేదా చూడాలి. దాంతో పాటుగా ఆ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధిత హాస్పిటల్లో పని చేస్తాను అని అఫిడవిట్ తీసుకోవడం కానీ ఈ రెండు జరిగితేనే ఈ రెండింటిని జరగడం వల్లనే మనం వాటిని అంటే వీటి వెరిఫికేషన్తో పాటు వాటి పరిశీలన కూడా చేయడం వల్లనే హాస్పిటల్లో అక్రమాలు జరగకుండా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిఎంహెచ్ఓ పాత్ర ఉంది అని డైరెక్ట్ చెప్పనప్పటికీ మీ అందరికి అర్థం అవ్వచ్చు. అర్హత లేదు, ఎటువంటి పరిస్థితుల్లో రేడియాలజిస్ట్ లేకుండా స్కానింగ్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఆ రేడియాలజిస్ట్కి అర్హత లేనప్పటికీ పర్మిషన్ వచ్చింది అంటే సంబంధిత అధికారులు దాన్ని విచారణ చేసి
తదుపరి యాక్షన్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన విషయాలను మనం కలెక్టర్ దృష్టిలో వారు క్లియర్ గా చాలాసేపు స్పష్టంగా మేము చెప్పిన ప్రతి అంశానికి క్షుణ్ణంగా విన్నారు. వారు వెంటనే వారికి సంబంధించిన వివరాలను ఐఎంఏ తరపున అంటే ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ అనే వారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో కలెక్టర్ గారితో పాటు మెంబర్ గా ఉండడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ యొక్క వివరాలను ఐఎంఏ ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. వారు కూడా వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని హాస్పిటల్ యొక్క యాజమాన్యాలు ఖచ్చితంగా గమనించాలి. ఖచ్చితంగా డాక్టర్ ఉంటేనే వారి సర్టిఫికెట్ ఇవ్వాలి. అన్ని రూల్స్ అతిక్రమించకుండా ఉంటేనే పర్మిషన్లు వస్తాయి. గతంలో జరిగింది వేరు. ఇప్పటి నుంచి మెడికల్ కౌన్సిల్ కానీ ఐఎంఏ సూర్యాపేట కానీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి పనిని మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా మనం ముందుకెళ్తాం. కౌన్సిల్ తరపున మనం సంబంధిత డాక్టర్ కి మనం నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం గమనించిన విషయాల్ని మన రిపోర్టు మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారికి పొందుపరిచిన తర్వాత వారు ఎథిక్స్ కమిటీకి పిలిచి వారి నుంచి సమాధానం పొందిన తర్వాత వారిపైన యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. అది మొదటిది. రెండవది PCPNDT అంటే స్కానింగ్ మిషన్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పర్మిషన్ అది ఆ యాక్ట్ కిందకి వస్తుంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం అయితే కఠిన చర్యలే ఉంటాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా లేదా ఫేక్ సర్టిఫికేట్లను వెరిఫై చేయకుండా పర్మిషన్ ఇచ్చినా ఇద్దరికి సమానమైనటువంటి పనిష్మెంట్ అయితే ఉండే అవకాశం ఉందని మాకు తెలిసిన విషయము. దాని సంబంధిత అధికారులు వెరిఫై చేసి చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మేమైతే డాక్టర్లకు సంబంధించినటువంటి చర్యలపైన మెడికల్ కౌన్సిల్ అనేటువంటిది హక్కులను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు వెరిఫై చేసింది ఒక 7-8 హాస్పిటల్ చేశాం. 7-8 హాస్పిటల్లో సుమారు 6 హాస్పిటల్కి ఎటువంటి నామ్స్ లేవు. ఇంకోటి ఐఎంఏ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఐఎంఏ సూర్యాపేట అనేటువంటిది ఒక ఇనిషియేషన్ తీసుకుంది. ప్రతి హాస్పిటల్ యొక్క వెరిఫికేషన్ ను ప్రారంభించడం జరిగింది. వాటి యొక్క సంబంధించిన పత్రాలు అనేటువంటి వస్తూ ఉన్నాయి. వాటి వెరిఫై చేసిన తర్వాత మన ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వారితో పాటు మేమందరం కలిసి సమూలమైనటువంటి సారాంశాన్ని త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజారోగ్య సంక్షేమం దృష్ట్యా ఏ ఒక్కరు కూడా ప్రెజర్ పెట్టట్లేదు. ప్రతి ఒక్కరికి మీతో పాటుగా మాతో పాటుగా ప్రజలు వారితో పాటుగా రాజకీయ నాయకులు అందరికీ వారి మనసులో ఉంది, బయటికి చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ప్రెజర్ ఏం పెట్టట్లేదు.